నువ్వు అనుకుంటున్న ఫ్రేమ్లో దీన్ని తీసుకొచ్చి నా మతమే ఉండాలి, నీ మతం ఉండకూడదు, నాశనం కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తిని చూసి నా హృదయాంతరాల నుంచి నేను నా పరితాపాన్ని వ్యక్తం చేస్తున్నాను, నీ సంతాపాన్ని, నీ కోరిక నెరవేరదు అని వివేకానందుడు సింహాలో చెప్పాడు అక్కడ కూర్చుని. ఎవరు చెప్పగలుగుతారు ఆయన చెప్పినటువంటి మాటల్ని? ఇది క్రియేషన్ కాదు, మేనిఫెస్టేషన్ అని చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? క్రియేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ని దాటి వెళ్ళింది హిందూ మతం, ఎక్కడికో వెళ్ళింది. తత్వమసి అని చెప్పింది. అందుకని అయ్యవైకుందరు అద్దం పెట్టాడు, నారాయణ గురువు అద్దాన్ని పెట్టాడు ఒక గుళ్ళో. నువ్వు వెళ్తే నువ్వే కనిపిస్తావు. సోహమస్మి అని ఈశావాస్య ఉపనిషత్తులో సూర్యుడిని చూద్దాం అనుకున్న మనిషి అది నేనే అక్కడ ఉన్నదని గమనిస్తాడు. ఇది గొప్ప తత్వం, ఇది గొప్ప ఆలోచన. ఇటువంటి గొప్ప ఆలోచనల్ని ఉంచాలి, ఇటువంటి విభిన్నమైనటువంటి శాఖల్ని యథాతథంగా ఉంచాలి, ఇటువంటి ఆలోచనల్ని ప్రశ్నల్ని ఉంచాలి, ఇటువంటి ధిక్కారాన్ని హేతుత్వాన్ని ఉంచాలి. వేదాన్ని ఉపనిషత్తు ధిక్కరించింది, చాలామంది తెలియదు. ఉపనిషత్తును తను తానే ధిక్కరించుకుంది, తను తానే వేస్ట్ అని చెప్పుకుంది. బ్రహ్మాండ ముందు అయిపోయినాయి అన్నీ కూడా. గీత వేదాన్ని ధిక్కరించింది, అలాగే అంగీకరించింది కూడా. ఈ స్ట్రీమ్లో అంగీకారము ధిక్కారం రెండు కొనసాగుతూ ఉంటాయి. ఏమీ అభ్యంతరం లేదు, ధిక్కారం ప్రశ్న అభ్యంతరం లేదు, ఏది అభ్యంతరం లేదు. నువ్వు ఈ సాఫల్యాన్ని ఇక్కడ ఈ మూమెంట్లో అందుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దాన్ని ఇప్పుడు పట్టుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన క్వాలిటీస్ సాధన చేయడం ఇంపార్టెంట్. ఏ పద్ధతిలోనే సాధన చేయి, దానికి ఏ ప్రమాణం లేవు. అటువంటి వేదికని, బృహత్ వేదికని ఏర్పరిచినటువంటి సంప్రదాయం స్రవంతి ఏదైతే ఉన్నదో దాన్ని మేము హిందూ అంటున్నాం.